నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో జరిగిన భూ రీసర్వేలో నమోదైన తప్పులను వెంటనే సరిచేయాలని గ్రామానికి చెందిన నాయకులు, రైతులు తహసీల్దార్ స్వర్ణను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు పెసర నారాయణ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ గ్రామంలో నిర్వహించిన రీసర్వేలో పలు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. సర్వే సమయంలో భూమి ఎంత విస్తీర్ణంలో ఉందో అంతే మేరకు అధికారులు కొలతలు తీసుకుని రైతులకు వివరాలు ఇచ్చారని తెలిపారు. అయితే ఆ కొలతలను సర్వే రిపోర్టులు నమోదు చేసే సమయంలో కొన్ని తప్పిదాలు జరిగాయని చెప్పారు. దీంతో 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు 2 ఎకరాలుగా, 3 ఎకరాలు ఉన్న రైతుకు 5 ఎకరాలుగా తప్పుగా నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. నా పేరు నారాయణ రెడ్డి, నల్లగొండ గ్రామం, వింజమూరు మండలము. నాతో పాటు రైతు నాయకులు హజరత్ రెడ్డి గారు మరియు శ్రీనివాసులరెడ్డి గారు రైతు విభాగ నాయకులు వచ్చారు. మా గ్రామంలో జరిగిన రీసర్వే అభ్యంతరాలని ఎంఆర్ఓ మేడం గారు తెలియజేయడానికి మేము వచ్చాము. అభ్యంతరాలు అంటే ఎటువంటి అంటే, మా గ్రామంలో గతం 6 నెలలు కానీ సంవత్సరం ముందర కానీ జరిగిన రీసర్వే అంటే ఏదైతే డీజీపీఎస్ సర్వే చేశారో ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ అనే కాదు భారతదేశం మొత్తం అన్ని ర్యాండ్లు రీసర్వే చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ జారీ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రీసర్వే చేయడం జరిగిందనమాట. మా విలేజ్లో రీసర్వే డీజీపీఎస్ సర్వే చేసినప్పుడు ప్రతి రైతుకి వాళ్ళకి ఏదైతే గతంలో పాస్ పుస్తకాల్లో ఏదైతే ఉంటాయో ఆ పాస్ పుస్తకాలకు సంబంధించిన రీసర్వేలో ఎంత పొలం అయితే ఉందో అంతే వచ్చిందనమాట. అంటే రీసర్వే అయిన తర్వాత డీజీపీఎస్ సర్వే చేసిన వాళ్ళు, ఆ సిబ్బంది, సర్వే సిబ్బంది ప్రతి రైతుకి మీ సర్వే కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక నోటీస్ ఇస్తారు, అంటే ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్పులో ఏంటంటే ఏ రైతుకు సంబంధించిన పొలము అంతే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రైతు వెంగళరెడ్డి గారు, ఈయనకి 11 ఎకరాల పొలం ఉంది. ఆ స్లిప్పులో కూడా 11 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఈయన ఏంటంటే 11 ఎకరాలు వచ్చింది కదా, ఇంకా ప్రశాంతంగా మనం ఉండొచ్చు అనుకున్నాడు. తర్వాత మండలం కానీ లేకుంటే జిల్లా వ్యాప్తంగా కానీ ఈ స్లిప్పులన్నీ తీసుకెళ్ళి ఏడీ సర్వే కానీ లేకుంటే డైరెక్టర్ ఆఫ్ సర్వే కానీ వాళ్ళు ఎంట్రీ చేస్తారనమాట పాస్ పుస్తకాలు జారీ చేయడానికి. అక్కడేం జరిగిందంటే ప్రతి రైతుకు సంబంధించి దాదాపు మా విలేజ్లో 400 రైతులు ఉంటే అందులో దాదాపు 100 మంది రైతులకి ఈ క్లెరికల్ మిస్టేకులు చేశారు. అంటే ఈయన 11 ఎకరాలు ఉన్న రైతుకి 7 ఎకరాలు ఈయన పేరు మీద, 4 ఎకరాలు ఎవరికైతే తక్కువ పొలం ఉంటుందో 4 ఎకరాలు ఆ రైతుకి వెళ్ళి జాయిన్ అయిందనమాట. అంటే 2 పాస్ పుస్తకాలు డబుల్ ఎంట్రీలు చేశారు. ఇలాంటి దానివల్ల ఏం జరిగింది, ఈ మధ్యకాలంలో వీఆర్ఓలకి మేడం గారు ఏమి ఇచ్చారంటే ఎవరిదైతే ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉంటుందో వాళ్ళ వరకు మీరు తంపేపించుకొని రండి అయ్యా అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వీఆర్ఓలకి. కానీ వీఆర్ఓలు ఏంటంటే కలెక్టర్ గారు మాకు టార్గెట్ ఇచ్చారు, ఈ 300 రైతులు మేము 300ది కంప్లీట్ చేసుకొని తంబులు వేయించుకొని పాస్ పుస్తకాలు మేము అక్టోబర్ లోపల డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారన్నమాట. మా విన్నపం ఏంటంటే మీరు వర్క్ ఎఫిషియన్సీగా చేయండి. కొంచెం టైం తీసుకున్నా కూడా వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో రైతులు అమాయకులు అనమాట, వాళ్ళని మిస్గైడ్ చేయకుండా, వాళ్ళని డైవర్షన్ చేయకుండా మీరేం చెప్తారు వీఆర్ఓలు వచ్చేసి, అయ్యా మీకు 7 ఎకరాలకు ఒక పాస్ పుస్తకం తీసుకో, మళ్ళీ 4 ఎకరాలకు మాకు ఒక అర్జీ ఇవ్వు, ఇంకో పాస్ పుస్తకం ఇస్తామంటారు. వీళ్ళందరూ ఏంటంటే మన ఈ మెట్ట ప్రాంతం రైతులు, మెట్ట ప్రాంతంలో మనకి ఎటువంటి వర్షం బేస్ చేసుకొని వర్షాధారిత పంటలు పండించేవాళ్ళం. మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఒక 10,000 20,000 సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అంటే వాళ్ళు ప్రతిరోజు 1000 రూపాయలు తీసుకొని వచ్చి మీ ఆఫీసులు చుట్టూ తిరుగుతారా చెప్పండి? మీరు అలాంటప్పుడు మిస్గైడ్ చేయకూడదు కదా అనేది మా ముఖ్య ఉద్దేశం. అది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంది, ఫస్ట్ నుంచి కూడా పాస్ పుస్తకాలు ఉన్న రైతుల పొలాలు కూడా మీరు చుక్కల భూమిని 22A చేర్చారనమాట. అలాంటి విషయాలు కూడా ఉన్నాయి. ఈ పక్కనున్న రైతు వీళ్ళకి 1 ఎకరా 30 సెంట్లు ఉంటే ఆ 1 ఎకరా 30 సెంట్లు తీసుకెళ్ళి 22A చేర్చారు. వాళ్ళను కూడా మీరు 22A కాదని నిర్ధారించి వాళ్ళని కూడా మామూలుగా వాళ్ళకి రెగ్యులర్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఏంటంటే ఇంకొక సమస్య ఏదైతే ఉందో, ఈ ఎక్సెస్ పడిన రైతులు 4 ఎకరాలు 5 ఎకరాలు ఎక్సెస్ ఎవరికైతే పడ్డాయో ఆ రైతులు క్రాప్ లోన్ తెచ్చుకుంటున్నారు బ్యాంకులు. అయ్యా నాది 7 ఎకరాల పొలం ఉంది, నాకు ఎకరాకి 1,00,000 వస్తుంది, మీరు 7 లక్షలు క్రాప్ లోన్ ఇవ్వండి అని తీసుకుంటున్నారు. బ్యాంకర్ ఏం చూసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే 1B నీకుందా, అడంగల్ నీకుందా, పాస్ పుస్తకం నీ పేరు ఉందా, ఓకే అయితే నువ్వు 7 లక్షలు తీసుకో అంటారు. రేపొద్దున ఇలాంటి సమస్యల వల్ల నష్టపోయిన రైతులు ఎక్కువైపోతున్నారు. వీళ్ళు ఏంది స్వతహాగా వాళ్ళ భూమి వాళ్ళకి రాకుండేది కాకుండా అవతల ఇంకొక ట్రెస్పాసరు ఏది పక్క రైతు వచ్చేసి వీళ్ళ పొలంలో నాదని అజమాయిషి చేసే దానికి వస్తున్నాడు. వీళ్ళు కోర్టుకి వెళ్ళి గొడవలు పడి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మేము ఎంఆర్ఓ గారి దృష్టికి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఎంఆర్ఓ గారు దీనన్నిటికీ మనం ఒక పైలట్ లాగా చేద్దామండి. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏదైతే రైతులు సక్రమంగా ఉన్నాయో వాళ్ళందరికీ 100% క్లియర్ చేద్దాం. ఏదైతే ఒక 20% వరకు రైతులు ఇలాంటి సమస్యలు, ఒక 50 మంది రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకు అవగాహనలా క్రియేట్ చేసేసి మ్యూచువల్గా ఇద్దరి దగ్గర లెటర్ తీసుకొని మనం సర్వేయర్ నుంచి ఏడీ సర్వేయర్ క్లియర్ చేసి వాళ్ళకు ఒక నెలలో పాస్ పుస్తకాలు ఇద్దామన్నారు. ఎవరైతే ఈ 22A పడిన రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక అర్జీ తీసుకొని గతంలో వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు తీసుకొని వాళ్ళకు కూడా మనం పాస్ పుస్తకం జారీ చేద్దాము అని 3 రకాలుగా చెప్పారు. మా వినం ఏంటంటే, ఇలాగ ఎవరైతే రైతులకు ఏదైతే తప్పుగా ఎక్సెస్ పడిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్ కమిటీకి ఎంఆర్ఓ గారు ఒక లెటర్ రాసేసి ఆ బ్యాంకర్ ఇలాగా జరిగిన